Dear viewers, welcome back to my channel. Today we are going to discuss the very important concept in English methodology, that is Wood's dispatch. ఇది ఎంత ఇంపార్టెంటో చదువుతున్న యాస్పిరెంట్స్, డిఎస్సి యాస్పిరెంట్స్ అందరికీ కూడా బాగా తెలుసు. అయితే కాస్త ఇన్ డీటెయిల్డ్గా ఈ టాపిక్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ కమ్. ద వుడ్స్ డిస్పాచ్ ఆర్ వుడ్స్ ఫేమస్ డిస్పాచ్ ఆర్ ద మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఇలా పేర్లు ఏదైనా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది వుడ్స్ డిస్పాచ్. ఇక్కడ స్పెల్లింగ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. DESPATCH అని రావచ్చు, DISPATCH అని కూడా రావచ్చు. ఓకే, వుడ్స్ డిస్పాచ్ అనేది ఎప్పుడు 1854లో ఇచ్చినటువంటి ఒక నివేదిక. ఇది సర్ చార్లెస్ వుడ్ ఇచ్చినటువంటి నివేదిక. దాని ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ అసలు ఈ చార్లెస్ వుడ్ ఎవరో ఒకసారి షార్ట్గా చూద్దాం. He belongs to this period 1800 to 1885 and obviously a Whig politician. నేను మీకు వన్ ఆఫ్ ది క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. అదేంటంటే విగ్ అనేది ఒక పొలిటికల్ పార్టీ ఇన్ ఇంగ్లాండ్. ఓకే, ఈ పార్టీ ఏంటి బిలీవ్ చేస్తుంది అని అంటే అధికారాలన్నీ రాజు చేతుల్లో నుండి కాకుండా ప్రజలకి అందుబాటులో ఉండాలి అని నమ్మేటువంటి సిద్ధాంతాలతో ఉన్నటువంటి పార్టీ విగ్ పార్టీ. ఆ పార్టీ పొలిటీషియన్ అతను. ఆ పార్టీ నుండి మెంబర్ ఆఫ్ ది బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్, అంటే ఇండియాలో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి ప్రెసిడెంట్గా యాక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఆ సమయంలోనే మనకి ఈ వుడ్స్ డిస్పాచ్ని అతను తయారు చేయడం కూడాను జరిగింది. అసలు ఈ వుడ్స్ డిస్పాచ్ అనే దాన్ని మన ఇలా మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. అలానే ద ఫస్ట్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్ ఇన్ ఇండియా అని కూడా చెప్పొచ్చు. ఎస్, ఈ వుడ్స్ డిస్పాచ్ గురించి తెలుసుకునే ముందు ఏం జరిగిందో క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను, వినండి. రాజా రామ్మోహన్ రాయ్ ఒక లెటర్ రాస్తాడు. మన ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దాని ఇంపార్టెన్స్ని గుర్తిస్తూ ఒక లేఖ రాయటం జరుగుతుంది. అందులో ఆయన కొన్ని విషయాల్ని ప్రస్తావించడం కూడా జరిగింది. అవి ఏంటంటే దెర్ ఈజ్ అ నీడ్ టు ఇంట్రడ్యూస్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా అవసరం అని చెప్తాడు. ఎందుకునంటే ఇండియాలో ఉండేటువంటి క్లాసికల్ లాంగ్వేజెస్ అనగా అరబిక్ అండ్ సాంస్క్రిట్ లాంటి లాంగ్వేజెస్ సబ్జెక్టివ్గా ఉంటాయి. అదే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అయితే ఆబ్జెక్టివ్గా ఉంటుంది. అంటే ఇండియన్స్ని ఎన్లైటన్ చేస్తుంది. ఇండియన్స్ బియాండ్ దేర్ నాలెడ్జ్, బియాండ్ దేర్ లిమిట్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం చాలా అవసరమని గుర్తించినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. అండ్ దట్ ఇతనేమంటాడంటే రాజా రామ్మోహన్ రాయ్ ఇంకా లెటర్లో ఏమేమి ప్రస్తావించాడంటే ఇంగ్లీష్ వుడ్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు డెవలప్ సైంటిఫిక్ థింకింగ్ అంటాడు. ఈ సైంటిఫిక్ థింకింగ్ని డెవలప్ చేయడానికి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని అంటాడు. అలానే ఇంగ్లీష్ వుడ్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు లుక్ బియాండ్ ఇండియా బార్డర్స్ అంటాడు. అంటే మన ఇండియన్ బార్డర్స్ దాటి ఇంకా ప్రపంచం ఉంది, దాన్ని చూడడానికి ఒక వెహికల్ లాగా ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని మొట్టమొదటిసారిగా గుర్తించి ఈ లేఖ రూపంలో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, ఈ రికమెండేషన్స్ అన్నీ కూడా రాజా రామ్మోహన్ రాయ్ విలియం బెంటింగ్కి 1835లో సబ్మిట్ చేస్తాడు. ఆ లెటర్ రూపంలో పంపిస్తాడు. దానితో విలియం బెంటింగ్ ఏం చేస్తాడంటే విలియం బెంటింగ్ అంటే ఎవరంటే అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి బ్రిటిష్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే అప్పుడు విలియం బెంటిక్, మొట్టమొదటి వ్యక్తి కూడా. అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఒక కమిటీని ఏర్పాటు చేస్తాడు. ఎవరి ఆధ్వర్యంలో అంటే సర్ చార్లెస్ వుడ్. ఈ చార్లెస్ వుడ్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తాడు. అది ఇప్పుడు 1835లో ఆఫ్టర్ దిస్. దెన్ చార్లెస్ వుడ్ ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఇండియా మొత్తం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1835 to 1853 వరకు
ఈ ఇండియాలో ఉండేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనించి ఒక నివేదికని, ఒక రిపోర్ట్ని తయారు చేసుకుంటాడు, ఒక డిస్పాచ్ని. అదే వుడ్స్ డిస్పాచ్ అని మనం చెప్పవచ్చు. ఇన్నేళ్ళు అతను స్టడీ చేసిన తర్వాత అల్టిమేట్గా తన రిజల్ట్ని ఒక నివేదిక రూపంలో అందిస్తాడు బ్రిటిష్ గవర్నమెంట్కి. అది ఏంటో రికమెండేషన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ దాని ఉద్దేశం ఏంటి, ఈ వుడ్స్ డిస్పాచ్ యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. అంటే ఇట్ ఈస్ టు ఎస్టాబ్లిష్ ఏ స్టాండర్డైజ్డ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అక్రాస్ ఇండియా. ఇండియా మొత్తం అంతా కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఎస్టాబ్లిష్ చేసేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఈ వుడ్స్ డిస్పాచ్. అంటే వుడ్స్ డిస్పాచ్ రాయడానికి గల కారణాల్లో ఇది ఒకటి ప్రైమ్ థింగ్ మనం తీసుకోవచ్చు. అలానే ఇట్ ఈస్ టు ప్రమోట్ ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ఏ భాషను అవలంబించడానికి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా డిసైడ్ అయ్యారనంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఎక్కడ? ఇండియాలో. అండ్ ఇట్ ఈస్ టు క్రియేట్ ఎ క్లాస్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ టు సర్వ్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. ఎస్, ఇప్పుడు మన ఇండియాని బ్రిటిషర్స్ పూర్తిగా ఆక్రమించుకున్న తర్వాత 1600లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి వచ్చిన తర్వాత ఆక్రమించుకున్నారు. వాళ్ళు స్లోగా ట్రేడ్ అండ్ కామర్స్లోకి ఎంటర్ అయ్యి, పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి, చివరికి హస్తగతం చేసుకున్నారు మన ఇండియాని అంతటినీ కూడా. అయితే ఇప్పుడు వాళ్ళకి భాష ప్రాబ్లం అయ్యింది. ఎందుకు? మనం రకరకాల భాషలు మాట్లాడుతున్నాం కాబట్టి. సో అన్ని ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం వాళ్ళే ఒక స్కీమ్తో బయటకు వచ్చారు. అదేంటనంటే ఇండియన్స్కి మన భాషను నేర్పించి వాళ్ళనే ఆఫీసర్లుగా పెట్టుకుంటే మన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు మిగిలిన మాస్కి వాళ్ళు సర్వ్ చేసుకుంటారు. సో మనకి ఈజీ అయిపోతుంది, ట్రేడ్ అండ్ కామర్స్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇండియాలో ఉండేటువంటి వనరులన్నింటినీ కూడా ఇంగ్లాండ్కి తరలించుకోవడానికి ఈజీ మార్గం దొరుకుతుంది అని కొంతమంది ఆఫీసర్లను తయారు చేసుకోవాలి, వాళ్ళని అడ్మినిస్ట్రేషన్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇంగ్లీష్ భాషను నేర్పించడానికి ప్రయత్నించేటువంటి ప్రాసెస్ ఇది. అలానే ఇట్ ఈస్ టు రియలైజ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ట్రేడ్ అండ్ కామర్స్. ఎస్, ఈ ట్రేడ్ అండ్ కామర్స్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి బాగా భాష అనేది ముఖ్యమైనది కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నారు. ఇంకా ఇట్ ఈస్ టు ఎక్స్పోజ్ ఇండియన్స్ టు ద వెస్టర్న్ వే ఆఫ్ లైఫ్. ఎస్, ఎందుకనంటే వెస్టర్న్ వే ఆఫ్ లైఫ్ని ఇండియన్స్కి అలవాటు చేయడం. ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తున్నాం, మనందరం కూడా భారతీయ కల్చర్ని మర్చిపోయి వెస్టర్న్ లైఫ్లోకి ఎంటర్ అయిపోయాం. చిన్నపిల్లల దగ్గర నుంచి మన పెద్దవాళ్ళకు కూడా. ఇంట్లో అసలు ఏమి చదువురాని తల్లులు కూడా రోడ్డు దాటేటప్పుడు సక్రమంగా రోడ్డు అనే పదం ఇంగ్లీష్. ఇది చదువురాని తల్లి కూడా రోడ్డు అంటది, స్కూల్కి వెళ్తున్నావా అంటది, వాటర్ తాగమ్మా అంటది. అంటే ప్రతి ఇండియన్ సిటిజన్లో కూడా చదువు రాకపోయినా వాళ్ళకి ఇంగ్లీషు వాళ్ళ జీన్స్లోకి పెనిట్రేట్ అయిపోయినట్టుగా ఉంది. సో వెస్టర్న్ వే ఆఫ్ లైఫ్, డ్రెస్సింగ్ కావచ్చు, మన థాట్స్ కావచ్చు, అన్నీ కూడా అది ఎవరు మనకి ఆపార్ట్ చేస్తున్నారంటే బ్రిటిషర్స్. అది అప్పటి ముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడు సంగతి వదిలేండి, ఇప్పుడైతే ఇంకా అందరికీ మనం వెస్టర్న్ లైఫ్లోనే ఉన్నాం. సో ఇట్ ఈస్ టు ఎక్స్పోజ్ ఇండియన్స్ టు ది వెస్టర్న్ వే ఆఫ్ లైఫ్ and to create a demand for British goods in India. Yes, వెస్టర్న్ వే ఆఫ్ లైఫ్కి మనల్ని అంటించి ఇక ఇండియాలో దొరికినటువంటి వనరులన్నింటినీ కూడా ఇంగ్లాండ్కి తరలించి తీసుకెళ్ళిపోయి అక్కడ క్లోత్స్, సెంట్స్, డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేసి మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చి ఈ ఇండియాలో ఇక్కడ తయారు చేసినటువంటి వస్తువులకి డిమాండ్ పెంచేవారు. బాగా గుర్తించాలి, ఇండియాలో దొరుకుతున్నటువంటి వనరులు, సహజ వనరులు అన్నింటినీ కూడాను వాళ్ళు చీప్గా ఇక్కడి నుంచి ఇంగ్లాండ్కి పట్టుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళు కొన్ని ఫ్యాక్టరీలో దాన్ని ఫార్మలైజ్ చేసి మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చేవారు. ఆ గూడ్స్ని తీసుకొచ్చి ఇక్కడ డిమాండ్ క్రియేట్ చేసుకునేవారు. చూసారా? సో అంటే మనకి వెస్టర్న్ లైఫ్ని అలవాటు చేసి వెస్టర్న్ లైఫ్కి అవసరమైనటువంటి వస్తువులను మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చి అవి మన దగ్గర నుంచి పట్టుకెళ్ళి అక్కడి నుంచి ఫార్మలైజ్ చేసి తీసుకొచ్చేవాడు. అలా వాటికి డిమాండ్ని పెంచుకోవడం, వీటి యొక్క అన్నింటి ఉద్దేశాల తర్వాత మనకి ఈ వుడ్స్ డిస్పాచ్ని రాయటం జరిగింది. ఇవన్నీ అబ్జర్వ్ చేసినటువంటి సర్ చార్లెస్ వుడ్. ఇప్పుడు ఆ వుడ్ రికమెండేషన్స్ ఏంటి, ఆ వుడ్ డిస్పాచ్లో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటో క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇట్ రికమెండెడ్ టు ఇంట్రడ్యూస్ రీజనల్ లాంగ్వేజెస్ ఫ్రమ్ ప్రైమరీ లెవెల్. ఏం చెప్తుంది వుడ్స్ డిస్పాచ్ అంటే రీజనల్ లాంగ్వేజెస్ అంటే వెర్నాక్యులర్ లాంగ్వేజెస్
వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ని ప్రైమరీ లెవెల్ నుంచి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు అని చెప్తుంది ఈ వుడ్స్ డిస్పాచ్. అంటే మన రీజనల్ లాంగ్వేజెస్ తెలుగు, సంస్కృతి లాంటి భాషలన్నీ కూడా మనం ప్రాంతీయంగా ఏ భాష మాట్లాడతామో ఆ భాషల్ని ఆ స్కూల్లో ప్రైమరీ లెవెల్లో చెప్పుకోవచ్చు. అలానే ఇట్ రికమెండెడ్ టు ఇంట్రడ్యూస్ ఇంగ్లీష్ ఫ్రమ్ సెకండరీ లెవెల్. ఎస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎక్కడి నుంచి ఇంట్రడ్యూస్ చేయాలంటది అని అంటే సెకండరీ లెవెల్ నుంచి. అంటే ప్రైమరీ లెవెల్లో మన రీజనల్ లాంగ్వేజెస్, సెకండరీ లెవెల్ నుండి తప్పనిసరిగా ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని ఈ రికమెండేషన్స్లో భాగంగా వుడ్స్ చెప్పడం జరుగుతుంది. అలానే ఇట్ రికమెండెడ్ ద గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ స్కీమ్. ఎస్, ఈ స్కూల్ ఇంగ్లీష్ను బోధించడానికి ఇంగ్లీష్ మీడియం మిషనరీ స్కూల్స్ని ఏర్పాటు చేసుకుంటే ఆ స్కూల్స్కి గ్రాంట్స్ కూడా ఇచ్చేటువంటి స్కీమ్ని మన వుడ్స్ డిస్పాచ్ ద్వారా అప్పటి నుంచి అమలు చేయడం జరిగింది. ఈ వుడ్స్ డిస్పాచ్ ద్వారా వెళ్ళి తిరిగి మళ్ళీ ఈ గ్రాంట్ స్కీమ్లన్నీ కూడా మనకి ఇండియాలో అవలంబించడం జరిగింది. చాన్నాళ్ళప్పటి వరకు కూడా ఉంది. అలానే ఇట్ సేస్ దట్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ బోత్ రూరల్ అండ్ అర్బన్ స్టూడెంట్స్. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది రూరల్, అర్బన్ స్టూడెంట్స్కి అందుబాటులో ఉండేలాగా చూడాలి అని ఈ వుడ్స్ డిస్పాచ్ చెప్పడం జరుగుతుంది. ఎందుకు రూరల్, అర్బన్ అంటే మొదట్లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇందులో కొన్ని ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ మాత్రం లేదా హైలీ సోఫిస్టికేటెడ్ ఫ్యామిలీస్ మాత్రమే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని నేర్చుకునేవారు. అందరికీ అందుబాటులో ఉండేది కాదు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది. హైలీ సోఫిస్టికేటెడ్ ఫ్యామిలీస్ ఆర్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ మాత్రమే నేర్చుకునేవారు. వాళ్ళు కూడా ఎందుకు నేర్చుకునేవారు అని అంటే సోషల్ స్టేటస్ని మెయింటైన్ చేయడానికి. ఎస్, మేము గొప్పవాళ్ళం అని నిరూపించుకోవడానికి, మా స్థాయి ఇది అని నిరూపించడానికి ఇంగ్లీష్ నేర్చుకునేవారు. అలానే కొంచెం పొజిషన్లోకి వెళ్ళడానికి, పవర్లోకి, అధికారంలోకి వెళ్ళడానికి ఇంగ్లీష్ని నేర్చుకునేవారు. ఇంగ్లీష్ నేర్చుకుంటే అధికారం ఇచ్చేవారు బ్రిటిష్ వాళ్ళు. సో ఆ ఉద్దేశంతో కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండేటువంటి ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఈ వుడ్స్ డిస్పాచ్ ఏం చేసిందంటే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. బోత్ రూరల్ అండ్ అర్బన్ స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉండేలా తీసుకొచ్చింది. అలానే ఇట్ రికమెండెడ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా షుడ్ హ్యావ్ ఎ స్కూల్. ఎస్, ప్రతి జిల్లాలో కూడా ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండాలి అని నిర్దేశించింది, ఆదేశాలు ఇచ్చింది ఎవరనంటే వుడ్స్ డిస్పాచ్. ప్రతి జిల్లాకు ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండాలని చెప్తుంది. అలానే ఇట్ రికమెండెడ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఎస్, అంటే మనకి ఇండియాలో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి అంశాన్ని తీసుకొచ్చింది కూడా ఈ సర్ చార్లెస్ వుడ్ గారు. అయితే దీని రిజల్టే మనం గమనిస్తే మొట్టమొదటిసారిగా 1857లో 3 యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. 3 ప్లేసెస్లో గుర్తుపెట్టుకోవాలి, మేబీ బిట్ వచ్చేటువంటి అవకాశం. ఏ ప్లేస్లు అంటే బాంబే, మద్రాస్, కల్కట్టా, ఈ 3 ప్లేసెస్లో మొట్టమొదటిసారిగా 3 యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. 1857 ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 1857 3 యూనివర్సిటీస్, బాంబే, మద్రాస్, కల్కట్టా. ఏ రికమెండేషన్స్ ఆధారంగా ఈ 3 యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే వుడ్స్ డిస్పాచ్. మేము బిట్ వచ్చేటువంటి అవకాశం, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇట్ రికమెండెడ్ దట్ ఈచ్ యూనివర్సిటీ షుడ్ హ్యావ్ 1 డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఈ బాంబేకి 1 డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్, మద్రాస్కి అనదర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, కోల్కతా అనదర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. దేనికది సపరేట్ బాడీగా ఉండాలని నిర్దేశించింది వుడ్స్ డిస్పాచ్. అలానే ఇట్ రికమెండెడ్ టు హ్యావ్ ఎఫిషియంట్ ఇంగ్లీష్ టీచర్స్. ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, బోధించడానికి ఎఫిషియంట్ ఇంగ్లీష్ టీచర్స్ కావాలి. అంటే మదర్ టంగ్ అంటే L1గా మాట్లాడేటువంటి ఇంగ్లీష్ని L1గా మాట్లాడేటువంటి దేశాల నుండి కొంతమందిని ఇంపోర్ట్ చేసి ఇక్కడ ఇండియన్స్కి ఇంగ్లీష్ నేర్పించాలి అని చెప్తుంది ఈ వుడ్స్ డిస్పాచ్. అదే ఎఫిషియంట్ ఇంగ్లీష్ టీచర్స్ ఉండాలి. అలానే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ TLMs కూడా ఉండాలి అంటది. అలానే మెథడాలజీ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా, మంచి మెథడాలజీ, న్యూ టెక్నిక్ ఆఫ్ మెథడాలజీని తీసుకురావాలి అని ప్రపోజ్ చేసినటువంటి ఈ ఒక నివేదిక ఏంటంటే వుడ్స్ డిస్పాచ్. అయితే ఇన్ని అంశాలతో కూడినటువంటి వుడ్స్ డిస్పాచ్ని సర్ చార్లెస్ వుడ్ గారు తన ఈ రికమెండేషన్ అన్నింటినీ కూడాను సబ్మిటెడ్ టు లార్డ్ డల్హౌసీ. ఎవరికి? లార్డ్ డల్హౌసీ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే 1854లో ఇతను ఈ రికమెండేషన్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తారు లార్డ్ డల్హౌసీకి.
అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరనంటే డల్హౌసీ. యాక్చువల్గా ఈ వుడ్స్ డిస్పాచ్ని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి అప్పటికి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరనంటే విలియం బెంటిక్ అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉంటూ చార్లెస్ వుడ్ గారిని ఈ ఈ ప్రపోజల్ చేయమని చెప్పి ఆహ్వానిస్తే ఆయన ఆల్మోస్ట్ 1835 నుంచి 1853 వరకు ఇండియాలో ఉండేటువంటి కండిషన్స్ అన్నీ కూడా స్టడీ చేసి 1854లో ఈ రికమెండేషన్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. అప్పటికి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మారిపోతారు. అప్పుడు ఎవరు ఉంటారంటే లార్డ్ డల్హౌసీ. ఇక్కడ కూడా బిట్టు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎలానంటే వుడ్స్ డిస్పాచ్ ప్రపోజల్ తీసుకొచ్చింది ఎవరని అంటే విలియం బెంటిక్. అయితే ఆ వుడ్స్ డిస్పాచ్ రికమెండేషన్స్ని సర్ చార్లెస్ వుడ్ ఎవరికి సబ్మిట్ చేశారు అని అంటే లార్డ్ డల్హౌసీ. బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మారుతారు. దీనికి బాగా గుర్తుంచుకోవాలి. బిగినింగ్లో ఎవరు? విలియం బెంటిక్. ఇది సబ్మిషన్ టైంకి ఎవరు? లార్డ్ డల్హౌసీ. గుర్తుంచుకోవాలి. ఇది ద ఫేమస్ వుడ్స్ డిస్పాచ్. థ్యాంక్ యూ.